హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ February 14th స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఆల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ ఇస్తాను. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ వన్డే. ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 వన్డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 2 వన్డేస్లో మనం 2 వన్డేస్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇచ్చాం. అలాగే అంతకుముందు జరిగిన 5 T20sలో కూడా పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇచ్చాం. కొత్త వాళ్ళు ఎవరుంటే మన టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ కూడా బెస్ట్ ప్రొడక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో ఇండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా 2 వన్డేస్ విన్ అవ్వడం వల్ల ఈ టీంకి ఇంకా హై లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ వల్ల మన ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇంగ్లాండ్ టీంకి స్పిన్ బౌలింగ్ అందుగా ఆర్డర్ రాకపోవడం వల్ల ఇంగ్లాండ్ టీం వీక్గా ఉంది. సో సెకండ్ వన్డేలో చూసుకుంటే రోహిత్ శర్మ సెంచరీతో కంబ్యాక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇంకా ఎంతవరకు రాణిస్తాడో చెప్పలేం. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ కూడా కంబ్యాక్ చేస్తే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మన ఇండియాకి చాలా అంటే చాలా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే కనుక ఇప్పటికూ జరిగిన మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది. ఓవరాల్ 10 మ్యాచెస్లో ఇండియా 7 మ్యాచెస్ విన్ అయింది. ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ విన్ అయింది. సో ఇండియాకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఇండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్తో సెంచరీ చేసి కంబ్యాక్ చేయడం వల్ల ఈ టీం ఇంకా స్ట్రాంగ్ అయింది. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే ఇంక ఈ టీం ఆపడం ఎవరి వల్ల కాదు. సో ఇంక ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఓపెనింగ్ కొంచెం వీక్గా ఉంది. హాఫ్ సెంచరీ చేస్తున్నారు కానీ దాన్ని సెంచరీ కింద చేయలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది. బౌలింగ్ చూసుకుంటే కనుక పర్వాలేదు. కాకపోతే ఇంగ్లాండ్ మెయిన్ స్పిన్కి కష్టంగా ఉంది, ఆడలేకపోతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ జరుగుతుంది. ఈ పిచ్ వచ్చేసి చూసుకుంటే కనుక ఈ పిచ్ వచ్చేసి స్పిన్ బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది. సో మన స్పిన్నర్స్ బాగా వేస్తారని మనందరికీ తెలిసిందే. సో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియా క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. టాస్ గెలిచాక నేను ఫైనల్ విన్నర్ని టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. మీరు నాకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ నుంచి IPL స్టార్ట్ అవుతుంది. IPLలో మీకు బెస్ట్ ప్రొడక్షన్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు టాస్ వేసాక టెలిగ్రామ్లో 30 minutes ముందు మన ఛానల్లో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని ఫాలో అవ్వండి. ఎవడు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి. పెయిడ్ రిపోర్ట్ తీసుకోవాలో మీకు మనీ వేస్ట్ తప్ప ఏ ఉపయోగం ఉండదు. నేను మ్యాక్సిమం ఆల్ మ్యాచెస్ అనాలిసిస్ చేసి నేను ఫైనల్ విన్నర్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. ఫ్రెండ్స్, లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగుందని చెప్పాను కదా, ఈ మ్యాచ్లో కూడా మన టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.